Audio Jungle. లేదండి, నాకు పెద్దగా ఏం ఇబ్బంది అనిపించలేదు. అంటే చాలామంది అడిగారు ఈ క్వశ్చన్, మీ నాన్న ఉన్నారు కదా ఎలా చేసామని. నాకు మెయిన్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ అంటే మా నాన్న అక్కడ ఉన్నారన్న కన్నా ఈ సీన్స్ సినిమాలో ఎలా ఉంటుంది, స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుంది, నాకు మెయిన్ అదే ఉంటుంది ఎక్కువ మోర్ దెన్. అలా అలా ఏం లేదండి, అంటే లైక్ అదే ఇక్కడ చెప్పలేదు. ఏం సార్? ఎస్ సార్, అంటే ఇది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ సార్. బట్ ఏదో నా కోసం యాడ్ చేసినట్టు మాత్రం ఉండదు, కథ ప్రకారంగా ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టర్కి చాలా మంచి పేరు వస్తుంది. ఈజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ అనమాట సినిమాలో. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఎవరైనా పేపరు రోడ్ మీద పడేసిన ప్లీజ్ డస్ట్బిన్ అని చెప్తాడు, అలాంటి క్యారెక్టర్ ఇది. సో బికాజ్ ఈజ్ చిన్నప్పటి నుంచి ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు కాబట్టి తనకి లోపల నుంచి అది ఉంటుంది అనమాట, ఇండియా మీద రెస్పెక్ట్. యా అండి, పాకిస్తాన్ అమ్మాయిని లవ్ చేస్తాడు. సో పాకిస్తాన్ ట్రావెల్ ఉంటుంది సార్, అది మీ సినిమా చూడాలి. అంటే సినిమాలో ఎస్ అండి, సినిమాలో చాలా అమేజింగ్ యాక్షన్ ఉంటుంది. మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఫైట్స్ చాలా బాగా వచ్చాయి. అండ్ రిస్కీ షాట్స్ అంటే నాకు మామూలుగా అంటే ఫైట్స్ అంటే చాలా ఇష్టం. సో ఏదైనా సరే కొంచెం నేను చేసేవాడిని ఎక్సైట్మెంట్తో. బట్ మా ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన చాలా జాగ్రత్తగా నాతో చేయించారు ఏం కాకుండా. సో ఆయన నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనకి రీఇన్కార్నేషన్ ఫిల్మ్ అనగానే చాలా మంది మగధీరతో కంపేర్ చేస్తున్నారు. బట్ రీఇన్కార్నేషన్ అనేది చూస్తే మనకి ఫస్ట్ ఎప్పటి నుంచో నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేశారు. అండ్ మగధీర, మనం రీసెంట్గా. సో చాలా రీఇన్కార్నేషన్ ఫిల్మ్స్ వచ్చాయి. బట్ ఈ సినిమాలో మాత్రం చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా, అంటే ఏ రీఇన్కార్నేషన్ ఫిల్మ్ లేనిది ఈ సినిమాలో ఒకటి ఉంటుంది. అది మీరు సినిమా చూసాక చెప్పాలి. చాలా ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది సినిమాలో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ట్విస్ట్. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.